జియో ఫైబర్కి ఇది వచ్చేసి మనకి పైన అంటే స్లాబ్ పైన మనము ఇన్స్టాలేషన్ చేస్తాము. దీన్ని మన రిసీవర్, సిగ్నల్ రిసీవర్ అంటాము. సో దీనికి ఏంటంటే ఒక ఈ కేబుల్ ఉంది కదా, సో ఈ కేబుల్ సహాయంతో దీనికి పవర్ కనెక్షన్ అయితే ఇస్తాము మనము. సో ఇది కూడా దీనికి కూడా మనకి ఇండికేట్ అవుతుంది. ఎప్పుడైతే దీనికి పవర్ సప్లై అవుతుందో దీనికి కూడా ఇండికేట్ వస్తుంది. చూసారు కదా గ్రీన్ లైట్స్ అనేది మీరు అబ్జర్వ్ చేయవచ్చు. సో దీనికి కూడా మనము ఈ కేబుల్ ద్వారా అయితే సప్లై అయితే వచ్చేస్తుంది. సో దీన్ని ఎందుకు పెట్టించాము జియో ఎయిర్ ఫైబర్ అంటే మాది అంతే విలేజ్ ఏరియా ఇది. సో విలేజ్ ఏరియాలో ఏంటంటే మాకు నెట్ స్పీడ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి దాని నుంచి ఓటీటీ ఛానల్స్ కావచ్చు, సిగ్నల్స్ అంటే మన నెట్ కూడా చూడవచ్చు. సో ఇది చూసారు కదా. సో ఇది వచ్చేసి మాది టాటా అంటే ఎయిర్టెల్ సెటప్ బాక్స్ అంటే వాస్తవంగా దీన్ని ఇన్స్టాలేషన్ చేశాము, కానీ దీనివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు. ఇది ఎప్పటికప్పుడు కోతులు వచ్చి డిస్టర్బ్ చేయడం, లేకపోతే దీని సిగ్నల్ పోవటం, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దానికి స్పెషల్గా రీఛార్జ్ కూడా చేయించేది. సో మరిన్ని డీటెయిల్స్ కింద బాక్స్ దగ్గర చూద్దాము. దాని తర్వాత వచ్చేసి ఇది మనం ఇక్కడ నుంచి సప్లై ఇస్తాము. ఇది వచ్చేసి పైన ఒకటి రిసీవర్ ఉంది కదా, సో అక్కడ నుంచి ఇది మనకు దీని ద్వారానే రిసీవరు మనకి ఇంట్లోకి అయితే వస్తుంది. వైఫై అనేది ఇక్కడ నుంచి కనెక్ట్ అవుతుంది అన్నట్టు. సో ఇది కంప్లీట్గా మనకి వైఫై కేబుల్ ఇది. సో చూసారు కదా, వైఫై బాక్స్ అనేది ఈ రకంగా ఉంటుంది. దీనికి ఒక అడాప్టర్ ఉంటుంది, దీని పవర్ సప్లై ద్వారా ఇది ప్లే అవుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకు ఛానల్స్ ఓటీటీ కావాలి కాబట్టి దానికి ఒక సెటప్ బాక్స్ టైప్ ఇది ఒక సెటప్ బాక్స్ ఇది. సో దీని ద్వారానే మనము అన్ని ఛానల్స్ కూడా టీవీలో ప్లే చేసుకోవచ్చు. సో దీని ఫుల్ డీటెయిల్స్ కూడా నేను ఏమేమి ఛానల్స్ వస్తాయి, ఏ రకంగా ప్లే అవుతుంది, వైఫై ఎంత స్పీడ్ ఉంటుంది, దీన్ని మనం ఎంత పెట్టి రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తుంది, మనం ఎంత రీఛార్జ్ చేస్తుంది, ఎంత ఎంబీబీఎస్ మన నెట్ అనేది వస్తుందని చెప్పి నేను ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. సో ఈ వీడియో ఇవన్నీ రీఛార్జ్ చేసుకోవడం అనేది మనకు అడిషనల్ గా అవుతూ ఉంటాయి. సో అలాంటి ఏం లేకుండా అయితే మనము ఈజీగా వన్ స్టెప్ లోనే ఇవన్నీ కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. సో విలేజ్ ఏరియాలో ఏంటంటే కంపల్సరీ 5G నెట్వర్క్, జియో 5G నెట్వర్క్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి ఏరియాలో అయితే మనకి వర్కౌట్ అవుతుంది. దీనికి సిటీతో విలేజ్ తో సంబంధం లేదు. మనకి జియో నెట్వర్క్ అనేది సిగ్నల్ రిసీవర్ ఉన్నట్లయితే చాలు. మనం ఆన్ చేసినట్టయితే ఇంటర్ఫేస్ ఈ రకంగా ఉంటుంది. సో జియో ఎయిర్ ఫైబర్ అనేది చాలా మంది ఏమనుకుంటున్నారంటే సిటీలోనే యూజ్ అవుతుందా లేక విలేజ్ ఏరియాలో కూడా ఇది వస్తుందా అనేది అయితే చాలా మంది అడుగుతున్నారు. సో మనం ఒకటే, ఇది విలేజ్ ఏరియాలో కూడా జియో సిగ్నల్స్ ఎక్కడైతే మనకి జియో మనకి సిగ్నల్ ఎక్కడైతే ఉంటుందో అలాంటి ప్లేస్లో కూడా ఇది కంపల్సరీగా మనకి ప్లే అవుతుంది. 5G సిగ్నల్తోనే ఇది రన్ అవుతుంది. సో నేనైతే దీనికి 3 months ప్యాక్ అయితే ఇప్పించాను. 2222 రూపీస్ పెట్టి మనం రీఛార్జ్ చేసినట్లయితే వాళ్ళు మనకు ఈ సెటప్ బాక్స్ పైన రిసీవరు, ఆ తర్వాత దీని కింద ఒక వైఫై కనెక్టర్, ఈ 3 కూడా మనకు ఫ్రీ ఇన్స్టాలేషన్తో వాళ్ళు ఇస్తారన్నట్టు. సో దానికైతే వాళ్ళు ఛార్జ్ ఏం తీసుకోరు. మనం కట్టే ఈ 2222 మనకి 3 months ప్యాక్ ఇది. సో 3 months ప్యాక్తో మనకు ఇది పనిచేస్తుంది. యావరేజ్గా 1 monthకి వచ్చేసి 1000 GB అయితే మనకి వాళ్ళు ఇస్తారు. అంటే కంప్లీట్గా 3000 GB అయితే మనకు వస్తుంది. ఇది కూడా నేను చెప్తున్నాను. సో 1000 GB అయితే వాళ్ళు ఇస్తారు. మనకి యావరేజ్గా డైలీ వచ్చేసి 30 GB అయితే వాడుకోవచ్చు. అది ఎనఫ్ అన్నట్టు. మన టీవీ చూసినా, మొబైల్స్ చూసినా ఏదైనా అంత సరిపోతుంది. నేనైతే దీనికి ఒక టీవీ వాడుతున్నాను, 2 మొబైల్స్ వాడుతున్నాను, ఒక వైఫై కనెక్టర్ కూడా వాడుతున్నాను. సో ఈ రకంగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది చాలా మంది అయితే అడుగుతున్నారు కదా. సో ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా మనకు ఓటీటీ ఛానల్స్. సో మనం మెయిన్గా ఏంటంటే వైఫై కనెక్టర్ పెట్టుకుంటాము, మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలి లేదా టీవీ రీఛార్జ్ చేసుకోవాలంటే కూడా మనకి అడిషనల్గా అమౌంట్ అయితే అవుతూ ఉంటాయి. సో కంప్లీట్ గా మనకి విలేజ్ తో సంబంధం లేదు, సిటీతో సంబంధం లేదు. మనకి జియో సిగ్నల్ అనేది ఎక్కడైతే వస్తుందో అక్కడైతే ఇది ప్లే అవుతుంది, కంపల్సరీగా ప్లే అవుతుంది. దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు. సో మెయిన్ గా మనకు కావాల్సింది ఏంటంటే మనం మనీ సేవ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకైతే ఇది చేసుకోవచ్చు. ఎందుకంటే దీని ఎట్ ఏ టైం మనకి 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. దాని ద్వారా మనం రీఛార్జ్ చేసుకొని దీన్ని ఎక్కువగా మనం వాడుకోవచ్చు. మనం వాడే ఎంత నెట్వర్క్ చూసినా, మొబైల్ కనెక్ట్ చేసినా డైలీ 30-40 GB అయితే మనం వాడలేము కాబట్టి మనకు సరిపోతుంది. సో చాలా మంది ఏంటంటే 3 months రీఛార్జ్ చేసుకుంటున్నాం కదా, దాని తర్వాత అంటే మధ్యలో ఏమైనా నెట్ అయిపోతుందా, లేకపోతే దాని తర్వాత ఏమన్నా రీఛార్జ్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలంటున్నారు. అవసరం లేదండి, 3 months ప్యాక్ తీసుకుంటాం. కంపల్సరీ 3 months ప్యాక్ అనేది దీనికి వస్తుంది. నేను వాడుతున్నాను, 3 months నుంచి నేను వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో 6 months ప్యాక్ ఉంది, 1 year ఉంది. కాకపోతే మీరేంటంటే వేరే వేరే మార్కెట్లో వేరే చాలా వరకు మోటిఫై చేసే ఆఫర్స్ అనేవి వస్తున్నాయి కాబట్టి సో మీరేంటంటే 3 months వాడడం మంచిది అని నా ఉద్దేశం. ఎందుకంటే దాని తర్వాత మంచి ఆఫర్స్ ఏమైనా వచ్చినప్పుడు మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మనము 6 months కానీ 1 year కానీ రీఛార్జ్ చేసుకున్నట్లయితే దాని తర్వాత మనం మార్చడానికి ఉండదు, ఇబ్బంది పడతాం కాబట్టి 3 months ఎక్స్టెండ్ చేసుకుంటూ పోండి, సరిపోతుంది. 200-300 సేవింగ్ కి మనకు అంత ఇదేం లేదు. సో అదైతే నా ఒపీనియన్. నేను ఎందుకంటే 3 months నుంచి నేను వాడుతున్నాను, మా మిత్రులు కూడా వాడుతున్నారు కాబట్టి వాళ్ళ సలహా ద్వారా వాళ్ళు రీఛార్జ్ చేసినప్పుడు ఈ యొక్క అమౌంట్ అనేది ఎక్కువ ఉండే. సో నేను రీఛార్జ్ చేసుకున్న టైంకి వచ్చినప్పుడు కొంచెం తగ్గింది. సో ఇలాంటి ఆఫర్స్ ఏమైనా ఎక్స్టెండ్ చేసుకునేటప్పుడు కూడా మనకి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఓటీటీ ఛానల్స్ వస్తాయి, కంపల్సరీగా ఓటీటీ ఛానల్స్ అనేవి వస్తాయి మనకు.
ప్లస్ లైవ్ టీవీ ఛానల్స్ కూడా దీనికి వస్తాయి. కాబట్టి దాన్ని కూడా మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. సపరేట్గా మనం చూడాల్సిన పని లేదు. టాటా స్కై కానీ సన్ డైరెక్ట్ కానీ. నేను ఇంతకుముందు ఎయిర్టెల్ సెటప్ బాక్స్ ఉన్నప్పుడైతే నేను చాలా ఇబ్బంది పడ్డాను. మాకు కోతుల బెడద ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ సెటప్ బాక్స్ ఆ రిసీవర్ని అయితే డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. సో దానివల్ల నేను ఏ టెక్నీషియన్ పిలిపించి సెట్ చేయాలన్నా 200-300 ఈజీగా తీసుకునే వాళ్ళు. సో అది నాకు డిస్టర్బెన్స్గా ఉండేది. సో దీనికి ఏంటంటే జస్ట్ ఒక రిసీవర్ బాక్సే ఉంటుంది. సో బాక్స్ అనేది సిగ్నల్ అటు అప్ అండ్ డౌన్ అవ్వాల్సిన కూడా ఏం లేదు. కానీ ఇప్పుడు నేను పైకి చూపించాను కదా ఫస్ట్ స్టార్టింగ్ వీడియోలో. సో ఫ్లెక్సిబుల్ అయితే ఉంటుంది అది. సో దాని ద్వారా అయితే ఈజీగా మనం ఫ్లెక్సిబుల్ చేసుకోవచ్చు. సో అదొకటి మన ప్లస్ పాయింట్. దాని తర్వాత రిసీవర్ కామన్గా దాని సెటప్ బాక్స్ ఉంటుంది, రిసీవర్ ఉంటుంది. సో దీని ద్వారా అయితే మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. దానికి డిస్టర్బెన్స్ లేకుండా, కోతుల బెడద లేకుండా కూడా చూసుకోవచ్చు. సో స్మార్ట్ రిమోట్ ఉంటుంది కదా. సో ఈ స్మార్ట్ రిమోట్ ద్వారా కూడా మనం దీన్ని ఆపరేట్ చేసుకుంటూ ఉంటాము. దీనికి సపరేట్ గా సెటప్ బాక్స్ కి అదే ఉంటుంది, టీవీకి అదే ఉంటుంది కాబట్టి వేరే రిమోట్స్ అయితే మనకు అవసరం లేదు. సో టీవీ ఒకసారి ఆన్ చేసుకొని మన సెట్టింగ్స్ లో ఒకసారి ఆన్ చేసినప్పుడు మన సెటప్ బాక్స్ అని మనం ఉన్న ఈ జియో ఫైబర్ ఆన్ చేసినట్టుగా సెట్టింగ్స్ పెట్టుకున్నట్లయితే ఆటోమేటిక్ గా అది కంప్లీట్ గా మనకు అదే ప్లే అయిపోతుంది. అది కూడా నేను చూపిస్తాను. సో ముందుగా అయితే మనకు ఛానల్స్ అయితే ఈ రకంగా ఉంటుంది. సో ఛానల్స్ చూసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా మనకి ఓటీటీ ఛానల్స్. సో ఓకే, ఇవన్నీ కూడా మనకి ఓటీటీ ఛానల్స్. ఇవన్నీ ప్లే అవుతాయి. మనకు నెట్ఫ్లిక్స్ రాదు. ఇంకోటి ఏంటంటే ప్రైమ్ వీడియో, అమెజాన్ ప్రైమ్ అనేది రాదు. సో ఈ రెండింటి కోసం అయితే కంపల్సరీగా మనము మీ దగ్గర ఏదన్నా ఆల్రెడీ తీసుకున్న సబ్స్క్రిప్షన్ ఉన్నట్లయితే దాన్ని మనం ఇక్కడ యాడ్ చేసుకొని ప్లే చేసుకోవచ్చు. ఈ రెండింటికి మిగతా అయితే అన్ని మనకి ప్లే అవుతూ ఉంటాయి. సో ఈ రకంగా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏదన్నా మీకు టెక్నికల్ వీడియోస్ ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే నాకు మెసేజ్ ద్వారా పెట్టండి. నేను కంపల్సరీగా దానికి ఆన్సర్ అయితే ఇస్తాను. కొన్ని టెక్నికల్ వీడియోస్ నేను ఫాలో అవుతున్నాను కాబట్టి ఎంతో నాలెడ్జ్ నేను మీకు ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. కాబట్టి నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.